టీవీలో లేకపోతే అప్పుడప్పుడు ఫోన్లో చూసి ఉంటారు. యుద్ధం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా యుద్ధాల్లో కూడా రకరకాల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సింగిల్గా బాక్సింగ్ అని చెప్పి అంటారు. సింగిల్గా ఒక్కొక్క పర్సన్ కొట్టుకుంటూ ఉంటారు. సో దాన్ని బాక్సింగ్ అంటారు కదా. సో అందులో సాధారణంగా కొంచెం బలవంతుడు యుద్ధంలో గెలుస్తాడు, బలహీనుడు ఏమవుతాడు, యుద్ధంలో ఓడిపోతాడు. అదేవిధంగా ఒకవేళ యుద్ధానికి మీరు వెళ్ళినప్పుడు, ఒకవేళ మీరు ఎప్పుడు వెళ్ళుండరేమో, మనం చూస్తూ ఉంటాం యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని మనం చూస్తే, యుద్ధానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ యుద్ధంలో ఆ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఏమేమి అవసరమో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని నీడ్స్ ఉంటాయి. అంటే కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని నియమాలు కూడా ఉంటాయి. వాటిని ఎవరైతే సక్రమంగా పాటిస్తూ తమ బలాన్ని పెంచుకుంటూ, తమకున్నటువంటి బలాన్ని పెంచుకుని జ్ఞానాన్ని ఉపయోగించి జాగ్రత్తగా యుద్ధం చేస్తారో వాళ్ళు యుద్ధంలో గెలుస్తారు, మిగిలిన వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. కాబట్టి యుద్ధం చాలా చక్కగా చూపిస్తూ ఉంటారు సినిమాల్లో కదా. సినిమాల్లో, టీవీల్లో మీరు ఇప్పుడు చూడకపోవచ్చు, గతంలో చూసుంటారు. కాబట్టి మీకు ఒక ఆలోచన, ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రోజున మనకు కూడా జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు. మన యొక్క మరి యుద్ధం జరుగుతున్నప్పుడు మన దేశంలో కూడా కొన్ని యుద్ధాలు జరిగాయి. సో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశమైనా సరే ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు తమ బలాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో తమ బలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటుంది. మిసైల్స్ని కానివ్వండి, ఏమైతే కొత్త కొత్త ఆయుధాలు వచ్చాయో వాటన్నిటిని తెప్పించుకోవడం ఇతర దేశాల నుంచి. సో ఈ విధంగా ఇప్పుడు కూడా అలర్ట్గా ఉంటాయన్నమాట దేశాలు. ఎందుకని ఏదైనా శత్రు దేశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పి. యుద్ధం జరుగుతున్నప్పుడే కాదు, యుద్ధం జరగకపోయినా సరే ఎప్పటికప్పుడు తమ బలాన్ని, తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ ఉంటాయి. కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యుద్ధం కేవలం ఈ భూమి మీద కనిపించేదే మనం చూస్తూ ఉంటాం. కానీ మరొక యుద్ధం ఉంది, అది కనిపించింది. ఏంటి చెప్పండి? కనిపించింది. ఈ కనిపించని యుద్ధం ఎవరు చేస్తారు, ఎవరితో చేస్తారు, ఎక్కడ చేస్తారు అంటే, ఈ కనిపించని యుద్ధం ఎవరు చేస్తారు అంటే, ఈ కనిపించని యుద్ధం దేవుని యొక్క బిడ్డలే చేస్తారు. ఈ ఈ కనిపించని యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే, ఈ కనిపించిన యుద్ధం ఈ భూమి మీదే జరుగుతుంది. ఈ కనిపించిన యుద్ధం ఎవరితో జరుగుతుందంటే, ఈ కనిపించిన యుద్ధం అపవాదితోనూ, అపవాది శక్తులతోనూ, శరీర ఇచ్ఛలతోనూ, ఆత్మకు, శరీర ఆశలకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇది ఒక పోరాటం. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం. కాబట్టి యుద్ధంలో ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో, ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఈ యుద్ధంలో ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఓడిపోతారు. కాబట్టి దేవుని వాక్యం మనకేమని చెప్తా ఉందంటే, ఈ ఈ యుద్ధాన్ని, ఈ ఆత్మీయ యుద్ధాన్ని మీరు చేయడానికి ఎప్పుడు కూడా మీరు బలవంతులై ఉండండి. మీరు కూడా ఎలా ఉండాలంట? బలవంతులై ఉండండి అని చెప్తుంది. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
10వ వచనం నుంచి చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. తుదకు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ ఒక విషయాన్ని పౌలు స్పష్టం చేస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, మీరు పోరాడుతున్నారు, మీరు ఒక యుద్ధం చేస్తున్నారు, మీరు ఒక యుద్ధంలో ఉన్నారు. ఏంటి ఆ యుద్ధం అంటే, అది కనిపించని యుద్ధం, అది ఆత్మీయ యుద్ధం. సో ఈ పోరాటము ఎవరితో ఉంది, ఎవరితో సాగుతుంది అంటే, మీరు పోరాడేది మనుషులతో కాదు, మీరు పోరాడేది ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో కాదు. మరి ఎవరితో అంటే, ఈ లోకంలో ఉన్న శక్తులతో, దురాత్మ శక్తులతో, అంధకార సంబంధమగు చీకటి శక్తులతో, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధ లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాడుచున్నారు. ఎవరితో పోరాడుచున్నామంట? అంధకార సంబంధమగు దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. మీరు చాలామందికి అసలు ఈ యొక్క ఆలోచన ఉండదు. చాలామంది దీని గురించి అసలు పట్టించుకోరు, అసలు ఈ విషయాన్ని పెద్ద లెక్క చేయరు. దేవుని వాక్యంలో ఏదైనా ఎప్పుడైనా ఒక మాట రాయబడిందంటే దాన్ని అటు ఇటుగా ఉండదు. ఆ మాట 100% సత్యంలో ఏమోలే అంటే ఒక 50% అన్నట్టు. అయితే అయి ఉండొచ్చు అంటే ఒక 60% అయి ఉండొచ్చు. ఖచ్చితంగా అయి ఉండొచ్చు అంటే ఒక 80% అయి ఉండొచ్చు. అది ఈ లోకంలో ఉన్నటువంటి అంచనాల వరకు ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా 100కి 100%. ఎంతండి? 100కి 100%. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడిందంటే 100కు 100% ఏంటి? నిజం. 100కు 100% నిజం. అంతేగాని ఒక 70% నిజమనును ఒక 30% అబద్ధం ఉండదు, కలిపి ఉండదు. నేను ఒక మాట చెప్పానంటే నా మాట మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, ఎందుకంటే నేను మనిషిని కదా అని అనుకోవచ్చు. కానీ ఈ మాట చెప్పింది ఎవరంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లేఖనంలో రాయించాడు. ఏమని? మీరు పోరాడుతున్నారు. అది మీకు తెలియదు. మీరు పోరాడుతున్నారు, మీరు యుద్ధంలో ఉన్నారు. అందుకే ఒక వ్యక్తి ఎవరు యుద్ధంలోకి వస్తారంటే ఎప్పుడు జరుగుతుంటుంది యుద్ధం. ఎప్పుడు వరకు జరుగుతుంటుంది అంటే దేవుని న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్ళేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా ప్రభు న్యాయ సింహాసనం అంటే ఈ భూమి, ఈ సమస్తం అంతమయ్యేంత వరకు కూడా యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఎవరితో అంటే దేవుని యొక్క బిడ్డలకి, ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులకి. వాడు ఎల్లప్పుడూ తిరుగుతున్నాడంట. ఎవరిని మింగృదునా అని గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. నిజంగా గర్జించే సింహం వస్తే ఇక్కడికి వస్తే మనం కనపడతామా? కనపడం. కాబట్టి వాడు కనిపించకుండా తిరుగుతాడు. వాడు పని అదే. కాబట్టి ఎవరికి జరుగుతుంది అంటే నిజంగా మారు మనస్సు పొందినటువంటి వ్యక్తులతోనే వాడి యుద్ధం. ఏదో నువ్వు నటించుకుంటా ఉన్న వాడితో, లేకపోతే ఏదో దేవుని నమ్ముకున్నానులే అని చెప్పి ఆదివారం ప్రార్థనకు వచ్చి సోమవారం సినిమాకి వెళ్ళేవాడితో వాడి యుద్ధం ఉండదు. నువ్వు నా వాడు వెళ్ళారా, నీతో నాకు యుద్ధమేని అంటాడు. ఏంటి? మనం దోస్తే జిగిరి దోస్తులు, నువ్వు ఏం చేసుకున్నా ఏం కాదు, ఇల్లు ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ఏం కాదు, సోమవారం మనం అటు వెళ్ళొద్దాం, పుష్ప 2 వచ్చింది కదా వెళ్ళొద్దాం అంటాడు. వాడితో ఏం లేదు, వాడితో యుద్ధం లేదు. కారణం ఏంటంటే వాడు మారు మనసు పొందలేదు. వాడు క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. వాడి ఆత్మ రక్షణ పొందలేదు. కాబట్టి వాడితో పోరాటం కాదు. ఎవరితో పోరాటం అంటే మీరు ఈ లోక సంబంధులు కాదు. ఏమన్నాడు దేవుడు? మీరు ఈ లోక సంబంధులు కాదు, మిమ్మల్ని ఈ లోకములో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు.
అంటే ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ లోకములోనే ఉన్నటువంటి మనుష్యులలో లోకములో ఉన్నారు కానీ, లోక సంబంధులు కాని వారు కొంతమందున్నారు. వారు దేవుని సంబంధులు. వారు తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారు. తమ పాపముల విషయమై పశ్చాత్తాపడ్డారు. వారు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. పరిశుద్ధాత్మ దేవుని తమ హృదయంలో ఉంచుకొని ఆయనతో నడుస్తున్నారు. వారు దేవుని సంబంధులు. వారితోనే ఈ యుద్ధం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆయన బిడ్డలుగా రక్షణ పొందిన వాళ్ళైతే మీరు కూడా ఎక్కడున్నారంటే ఈ యుద్ధంలో ఉన్నారు. ఎలా జరుగుతుంది? ఏం చేస్తుంది? ఏ విధంగా మీపై దాడి చేస్తుందంటే, ఆ యుద్ధం ఏ విధంగా అంటే, వాడు యుద్ధం వచ్చి కర్ర పట్టుకొని, కత్తి పట్టుకొని వచ్చి లేకపోతే 2 పళ్ళు ఇట్లా వేసుకొని వచ్చి ఏంటి ఆ విధంగా రాడు. వాడి యొక్క లక్ష్యం ఏంటంటే నేను ఓడించడం. ఓడించడం అంటే నువ్వు ఎలా ఓడిపోతావు అంటే, నువ్వు దేవునిలో నడుస్తున్నావు. దేవునిలో నుంచి, ఆత్మీయతలో నుంచి, పరిశుద్ధతలో నుంచి, యథార్థతలో నుంచి, సత్యములో నుంచి నువ్వు ప్రక్కగా తిరిగితే నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు లోకంలో కొంచెం కలిసిపోతే నువ్వు ఓడిపోయినట్టే. అదే ఆడి యొక్క విజయం. అందుకని వాడు నీపై ప్రయోగించేటువంటి యుద్ధంలో ఉన్న వాడి ఆయుధాలు ఏంటంటే రకరకాలుగా అవిశ్వాసం వాడి ఆయుధం, అవిధేయత వాడి ఆయుధం, శరీరాశలు వాడి ఆయుధం. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక మాట చెప్తారు, దానికి మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఇప్పుడు ఎవరిని వాడుకున్నాడు అపవాది? ఆ వ్యక్తిని వాడుకున్నాడు. మనుషుల హృదయాల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనుషుల తలంపులను ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడు ప్రేరేపిస్తూ ఒక మనిషిని కానీ, ఒక వస్తువును కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక సందర్భాన్ని కానీ, ఒక పరిస్థితిని కానీ ఏదైనా సరే వాడు వాడుకుంటాడు. వాడి లక్ష్యం ఏంటంటే నిన్ను విశ్వాసంలో నుంచి తప్పించడమే, నిన్ను లోకంలో కలిసిపోయేటట్లు చేయడమే వాడి యొక్క టార్గెట్. నువ్వు ఒక నకిలీ భక్తిని అంటే ఒక సరైన యథార్థమైనటువంటి భక్తి కాకుండా, దేవునితో యథార్థంగా నడిచే భక్తి కాకుండా, ఒక నకిలీ భక్తిని చేసేలాగా, ఒక వేషధారిలాగా నువ్వు నడిచేలాగా చేయడమే వాడి టార్గెట్. కాబట్టి దానికోసం ఏదైనా వాడుకుంటాడు. గతంలో ఏ విషయాలైతే నువ్వు విడిచిపెట్టి లోకంలోకి వచ్చావో, గతంలో ఏ పాపములనైతే జయించి విడిచిపెట్టి నేను క్షమించయ్యా, ఈ పాపములను చేయనయ్యా, ఈ అలవాట్ల నుంచి విడిచిపెడతానయ్యా అని చెప్పి పాపములు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టావో అవన్నీ మళ్ళీ నీ దగ్గర తీసుకొస్తాడు. అవే వాడి ఆయుధాలు, అవే వాడి బ్రహ్మాస్త్రాలు. ఇవి కంటికి కనిపిస్తాయా? కంటికి కనిపించవు, కానీ మనకు మాత్రం అర్థమవుతూ ఉంటాయి. శోధిస్తాడు నిన్ను. ఒక వ్యక్తిని ప్రేరేపించి నిన్ను దూషించేలాగా చేస్తాడు. అంటే నీలో ఆవేశము, కోపం, ఉగ్రత పెరిగిపోతుంది. నువ్వు కూడా వాడిని దూషించేలాగా, నువ్వు కూడా వాడిని హింసించేలాగా, నువ్వు వాడి మీద పగబెట్టుకునేలాగా, వాడి మీద కక్ష పెట్టుకునేలాగా నిన్ను ప్రేరేపిస్తుంది. అంటే ఏం చేస్తుంది? నీపైన దాడి చేస్తుంది. నీ ఆత్మ మీద దాడి చేస్తూ ఉంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి, ఆత్మ ఫలములు స్పష్టమై ఉన్నాయి. ఆత్మ ఫలము స్పష్టమై ఉంది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారైందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించువారై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందరు తన ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారని చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు ఆత్మచేత నడిపించబడడానికి అవకాశం ఉంది, శరీరాశల చేత, శరీరము చేత నడిపించబడడానికి కూడా అవకాశం ఉంది. అపవాది చేసే యుద్ధం ఏంటంటే నిన్ను ఆత్మచేత నడిపించబడకుండా, ఆత్మచేత నడవకుండా, దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా నిన్ను శరీర ఆశల ప్రకారం నడిచేలాగా చేయడమే వాడు గురి. దానికి నిన్ను ఎవరినో వాడుకోడు, నీ శరీరాన్ని వాడు వాడుకుంటాడా?
వాడుకుంటాడు. నీ శరీర ఇచ్ఛలు, ఆశలు, కోరికలు, ఇష్టాలు వాటిని కూడా వాడుకుంటాడు. నిన్ను ఆత్మానుసారంగా నడవకుండా పక్కకు తప్పించడానికి. దేవుని చిత్తానుసారంగా జీవించకుండా ప్రక్కకు తప్పించడానికి. నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం దేవునికి ఉంటుంది. నీ జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. ఆ చిత్తం చేయకుండా ఇంకో చిత్తం చెయ్యి, నీ ఇష్టం చెయ్యి, నీ మనసుకి ఏదనిపిస్తుంది అది చెయ్యి, లేకపోతే ఆ అన్న ఏం చెప్పాడో అది చెయ్యి, ఈ తాత ఏం చెప్పాడో అది చెయ్యి, ఆయన పెద్ద ఆయన కదా అని చెప్తుంది. పెద్ద అయినా, చిన్న అయినా, ముసలైనా, ముక్క అయినా ఇది కాదు కావాల్సింది. ఆ విషయం పట్ల దేవుని చిత్తం ఏదో అది కావాల్సింది. అవునంటారా కాదంటారా? దేవుని చిత్తం ఏమైందో అది చెయ్యటం మానేసి నీకు ఒక నకిలీ గౌరవం, పెద్ద ఆయన కదా ఆయన చెప్పినప్పుడు వినాలి అన్నా. కానీ ఆ చెప్పిన ఆయన ఆత్మీయుడేనా? ఆ చెప్పిన ఆయన దైవభక్తి గలవాడేనా? ఆ చెప్పిన ఆయన సలహా చెప్పిన ఆయన ఆత్మను అనుసరించే చెప్తున్నాడా? దైవ చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఆయన సలహా ఉందా? అది ఆలోచించము, పడిపోతాం, తప్పిపోతాం. సో మన జీవితంలో ఎన్ని విధాలుగా అవసరమైతే అన్ని విధాలుగా ఏం చేస్తూ ఉంటాడంటే అపవాది దాడి చేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే, నన్ను వాడు అంత మాట అంటాడా, వాడి సంగతి తెలుస్తాను, నువ్వు నన్ను ఈ మాట అంటావా, నీ సంగతి తెలుస్తాను అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే నిన్ను అనేలాగా వాడిని ప్రేరేపించేది ఎవరో? అపవాది. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తావో అని. నువ్వు ఆత్మ నడిసి దేవుడు కూడా ఒక పక్క వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నీలోనికి వచ్చి నీతో చెప్తాడేమంటే, నీవు ఆ విధంగా వదిలేసి వాడు కర్మను ఆడైపోతాడు, వాడు పాపను ఆడైపోతాడు, వదిలే. నువ్వు దేవుడు నీకు అలా చెప్పలేదు కదా, దేవుడు నిన్ను అలా చేయమనలేదు కదా, దేవుడు ఈ విధంగా ఉండమన్నాడు కదా, వాడి కోసం ప్రార్థన చేయమన్నాడు కదా, దేవుడు చూసుకుంటా అన్నాడు కదా, ఎందుకు నీకు వాడి గురించి అని దేవుడు చెప్తా ఉన్నాడే? లేదు లేదు, వాడు అంతం చూడాలి, వాడి యొక్క అంతం చూడాలి. అంటే ఏం చెప్తుంది ఇక్కడ? పోరాటం. మనమేమనుకుంటుంటే మనలో మనకే పోరాటం అనుకుంటాం, కానీ కాదు. సో ఈ విధమైనటువంటి పోరాటం ఇది అపవాది చేసేటువంటి మొదటి స్టేజ్ అనమాట. అపవాది చేసేటువంటి మొదటి స్టేజ్లో అపవాది యొక్క పోరాటం ఉంటుంది. ఇక రెండవ స్టేజ్ ఏంటంటే, భయంకరమైనటువంటి మనకి శ్రమలు కల్పించబడేటువంటి విధానాల్లో మనకి ఈ విధంగా దాడి చేయడం, ఇవన్నీ కూడా మొదటి స్టేజ్లోనే ఉంటాయి. అనారోగ్యాలు అంటే అవిశ్వాసము మనం కలగడానికి, దేవునిలోంచి మనం బయటికి రావడానికి ఏ విధంగా చేస్తే ఇతను బయటకు వస్తాడు, తప్పిపోతాడు అనేటువంటి ఆలోచనలన్నీ చేయడానికి అపవాది ఎప్పుడు కూడా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. శరీరం ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఏదో ఒక విధంగా నిన్ను ఆత్మీయత నుంచి తప్పించాలి, ఇది వాడు టార్గెట్. వీటన్నిటిలోనూ నువ్వు తప్పించబడట్లేదు, చక్కగా వెళ్తున్నప్పుడు రెండవ స్టేజ్ ఏంటంటే అవసరమైతే నీకు డైరెక్ట్గా కూడా కనిపిస్తాడు. డైరెక్ట్గా కూడా వచ్చి నీకు మనల్ని లోకంలోకి లాగడానికి, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ విషయం ఏంటంటే, వాడు మనల్ని ఆ విధంగా ఏమీ కూడా దాడి చేయలేడు. అది అది ఎక్కడికి వెళ్తుంది, అది ఎవరి స్థాయి అంటే, అది ఎక్కడ అంటే ఆ స్టేజ్ దాదాపు సాధారణ విశ్వాసుల్లో 99% సాధారణ విశ్వాసులుగా ఉన్న వాళ్ళకి అది ఆ విధంగా రాడు. ఒక 1% నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళావో, అప్పుడు అవసరమైతే నీకు డైరెక్ట్గా కూడా నీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు, కనిపిస్తాడు, నీతో డైరెక్ట్గా కూడా మాట్లాడతాడు. కానీ నిన్ను వాడు ఏమి కూడా చెయ్యలేడు. ఎందుకంటే దేవుడు వాడికి అధికారము ఇవ్వలేదు. కేవలం కనిపించి మాట్లాడతాడు, భయపడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ స్థాయిలోకి వెళ్ళిన వాడు భయపడతాడా? భయపడ్డు, తెలుసు కాబట్టి. ఆత్మీయంగా మనము ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం
లేదని సత్తుపల్లిలో ఒకరోజు ఆహ్, సత్తుపల్లిలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఇనప మంచం మీద నేను రెస్ట్ తీసుకున్నాను. మధ్యాహ్నం వచ్చి నైట్ అంతా ఉన్నాను. పడుకున్నాను. నైట్ పడుకున్నాను. పడుకున్నప్పుడు మధ్యలో ఆ రూమ్ చిన్నగా ఉంటుంది. ఆ రూమ్‌లో సడెన్‌గా మధ్యలో 2, 3 సార్లు మంటలొచ్చాయి. సడెన్‌గా 2, 3 సార్లు మంటలొచ్చాయి. లైట్ అంతా 2, 3 సార్లు వెలిగాయి. పర అని సౌండొచ్చి. నేనేమనుకున్నానంటే, నాకు గతంలో అపవాదితో జరిగిన కొన్ని అనుభవాలను బట్టి నేనేమనుకున్నానంటే, ఆహ్, వాడు అపవాది ఏదో మనల్ని భయపెడతానికి వచ్చాడు ఉంటాడులే, నా నిద్ర చెడగొడుతున్నాడు, నువ్వు పడుకోరా నాయన అని నేను దాన్ని కనీసము అది ఎందుకొస్తుంది ఏంటని కూడా నేను దాన్ని పట్టించుకోలేదు. అంటే నేనేదో ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థానంలో ఉన్నాను అని నేను చెప్పుకోవట్లేదు. కానీ నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తున్నాను. అయితే 2 సార్లు మళ్ళీ పరపరమనేసని మంటలు వస్తున్నాయి. అయినా సరే నేనేమి దాన్ని పట్టించుకోవట్ల. కారణం ఏంటంటే వాడు నన్ను ఏమీ చేయలేడని నాకు తెలుసు. వాడు డైరెక్ట్‌గా వచ్చి నా ముందు నుంచున్నాడేమో, చూసుకొని వెళ్ళిపోరా నాకు నిద్ర డిస్టర్బు చెయ్యకు అని చెప్పి నేను అలాగే పడుకున్నాను. నాకు ఏమాత్రము దాని గురించినటువంటి దిగులు, భయము, చింత ఏమాత్రం లేవు. కారణం ఏంటంటే వాడు నన్నేమీ చేయలేడు. తర్వాత మధ్యాహ్నము నేను ఆఫీస్‌కెళ్ళొచ్చిన తర్వాత భోజనానికి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి మంచం మీద మళ్ళీ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ మంటలొచ్చాయి పగలు. ఇప్పుడు పగలు ఇట్లా మంటలు వచ్చాయని చెప్పి, అరే ఏంటి ఇలాగ మంటలొచ్చాయని చెప్పి నేను ఒకసారి లేచి రూమంతా పరిశీలన చేశాను. నేను రాత్రి ఏమనుకున్నాను, అపవాది నా దగ్గరకొచ్చాడేమో అనుకున్నాను. కానీ పగలు కూడా వచ్చింది కదా! ఎక్కడొచ్చాయి ఏంటని నేనంతా రూమంతా అబ్జర్వ్ చేస్తే, ఆ ఇనప మంచం కింద ఒక కరెంటు వైరు కింద పడి ఉంది. కరెంటు పాస్ అవుతుంది. ఆ కరెంటు వైరు మీద ఇనప మంచము తొక్కుడు పడిందనమాట. ఇలా నొక్కుడు పడి మంచము కదిలినప్పుడల్లా అదంతా రాసుకొని మంటలొస్తున్నాయి పరపరని. సో, దేవుడి యొక్క కృప ఏంటంటే, ఆ రాత్రంతా కరెంటు పాస్ అవుతున్న ఇనప మంచం మీదే నేను పడుకున్నాను. నాకేమి కూడా ఇంత హాని కలగకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా! కాబట్టి మన పక్షంగా ఎవరుంటారు చెప్పండి? దేవుడు కరెంటు పాస్ అవుతున్నటువంటి ఆ ఇనప మంచం మీద రాత్రంతా ఉన్నాను గానీ, నాకు ఇంత హాని కూడా జరగలేదు. నేను మార్నింగ్ వెంటనే ఆ స్విచ్ ఆపేసి, ఆ వైర్ తీసి ఆ జాయింట్ మీద కరెక్ట్‌గా ఆ వైర్‌కి జాయింట్ ఉంది. ఆ జాయింట్ మీద కరెక్ట్‌గా ఇనుప మంచం అలాగా పడి ఉందన్నమాట. సో, నేనేం చెప్పాలని అనుకుంటున్నాను అంటే, కొన్ని సందర్భాల్లో మనము కొంచెం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, బలంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, మనతో డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడతాడు గానీ మనల్ని మనల్ని హాని చేయలేడు వాడు. కేవలం మాట్లాడి మనల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. అంతే. అంతకు మించి మనల్ని పట్టుకొని మనల్ని మనకు హాని చేసే అంత అధికారం వాడికి లేదు. సో, ఈ ఈ విధమైనటువంటి ఇది ఎప్పుడొస్తదంటే, నువ్వొక ఆత్మీయంగా కొంచెం ప్రార్థనలో, దేవునిలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. కానీ అది చాలా రేర్. చాలా రేర్. సో, నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో, ఏం చేస్తాడు వాడి యొక్క విధానంలో వాడి యొక్క కోరికేంటంటే, మనం ఏం చేయాలని? ఆత్మీయ జీవితంలో నుంచి పక్కకు రావాలనేది వాడి యొక్క గోల్. కాబట్టి మనం ఎక్కడున్నామనేది చెప్తున్నా అంటే, మనం ఎక్కడున్నామంటే పోరాటంలో ఉన్నాం. మనం యుద్ధంలో ఉన్నాము. ఆత్మీయ యుద్ధంలో ఉన్నామనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పౌలు ఏమన్నాడంటే, అందుకోసమే మీరు పోరాడినది శరీరాలతో కాదు. మనం అందుకని ఎప్పుడు శరీరాలతో పోరాడకూడదు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి మనుషులతో పోరాడకూడదు. మనుషులతో పోరాడేవాడు దురాత్మలతో పోరాడలేడు. దురాత్మలతో ఆత్మీయ జీవితంలో
పోరాడేవాడు మనుషులతో పోరాటం చెయ్యడు. ఒక విషయాన్ని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఇలాంటి పోరాటంలో ఉన్నారు. ఈ పోరాటంలో మీరు ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలామంది మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, విశ్వాసంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు దేవుని గురించి వాక్యాన్ని బోధించిన వారు సహితము పాపములో పడిపోయి దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పౌలుతో పాటు పరిచర్య చేసిన వాళ్ళు సహితము దేమా ఈ ఇహలోకమును ఆశించి వెనక్కి వెళ్ళిపోయాడని రాశాడు. హుమనైను ఇంకా చాలామంది వట్టి మాటల వల్ల విరుద్ధులై లోకంలో కలిసిపోయారని రాయబడింది. అంటే ఏం జరిగింది? జా జాగ్రత్తగా బాగానే ప్రారంభం చేశారు కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ పోరాటంలో ఓడిపోయారు. శరీర ఆశలకో, లోకాశలకో, నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఈ లోకంలో ఉన్నటువంటి ఏదో ఒక దానికి వారు లొంగిపోయి కొంచెం కలిసిపోయారు. అంటే యుద్ధంలో ఓడిపోయావు. కాబట్టి అలాంటి అవకాశం ఉంది కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండు. ఎప్పటి వరకు ఉండాలి? మరణం వరకు ఉండాలి. ఈ పోరాటం ఎప్పుడు జరుగుతుందంటే మరణం వరకు జరుగుతుంది. కాబట్టి మారు మనసు పొందిన తర్వాత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు నమ్మకంగా ఉండటం కాదు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 15 సంవత్సరాలు భక్తి జీవితం చేయడం కాదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. లేదండి నేను 10 ఏళ్ళు బాగా పరిశుద్ధంగా బ్రతికి యథార్థంగా దేవుళ్ళు నడిచా, ఇప్పుడంటే కొంచెం చిన్న చిన్న విషయాల్లో పడిపోయాను, ఈ లోకంలో పడిపోయానులే కానీ ఇప్పుడు మరి 2 సంవత్సరాలే కదా లోకంలో జీవించింది, 10 ఏళ్ళు నేను దేవుళ్ళు నడిచాను కదా, మరి నాకు పరలోకం రాజ్యానికి తీసుకో ప్రభు అంటే తీసుకుంటాడా? తీసుకోడు. 100 కేజీలు చికెన్ కర్రీ వండి అందులో ఒక్క బల్లి పడితే తింటారా? తినము. పాపము అంతే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మరణం వరకు నమ్మకం ఉండాలి. మరణం వరకు పోరాటం ఉంటుంది కాబట్టి మరణం వరకు నమ్మకం ఉండాలి. ఈ మరణం వరకు నమ్మకంగా ఉండాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రభు యొక్క శక్తిని బట్టి, ప్రభువుకు మహాశక్తి ఉంది, ఆ ప్రభు శక్తిని బట్టి, నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు, కానీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడుగా ఉండు. నువ్వు బలవంతుడుగా ఉండు అని చెప్తా ఉన్నాడు ఆయన. బలవంతుడిగా ఉండు, ప్రభు కృపను బట్టి బలవంతుడిగా ఉండు అని చెప్తూ నీకు కొన్ని సూచనలు ఇస్తున్నాడు, కొన్ని సలహాలు ఇస్తున్నాడు. అపవాది చేసే ఆ యొక్క దాడుల నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆయన కొన్ని సలహాలు చెప్తూ వస్తున్నాడు. ఏంటి అంటే చూడండి 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద్దినమందు ఆపద వస్తుంది. ఆపద్దంటే శోధన. ఆపదంటే దేవుడిలో నుంచి నిన్ను తప్పించడానికి వచ్చేటువంటి శోధన. ఆ సమయంలో నువ్వు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఆపదన మంది ఏం చేయాలంట? ఎదిరించుటకు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక ఏముంది అక్కడ? 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోవును. అపవాదిని ఏం చేయాలంట? ఎదిరించాలి. అంతేగాని వచ్చి కూర్చో, పక్కన కూర్చో అని చెప్పకూడదు. అంతేగాని గజ 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 వణికిపోకూడదు. వణికిపోవాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి వాడు ఎంత బలహీనుడైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక చిన్న బిడ్డ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన అపవాది గజ 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 మునిగిపోతాడు. వాడిని ఎదిరించాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆయన ఏం చెప్తున్నాడంటే అపవాది ఆపద్దినమందు వాడిని ఎదిరించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరిస్తే ఏమవుతాడు? వాడి పారిపోతాడు. అపవాది వేసే శోధన, అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, శరీర ఇచ్చలు, శరీర తలంపులు కావచ్చు, ఏదైనా సరే మనం ఏం చేయాలంటే వాడు దాని వెనకాల వాడు ఉన్నాడని గుర్తించి వెంటనే మనం ఎదిరించాలి.
ఎదిరించడానికి మీరు సర్వాంగ కవచాలు, దేవుడు కొన్ని సర్వాంగ కవచాలు ఇస్తున్నాడు. ఆ సర్వాంగ కవచాలు ధరించుకోండి అంటున్నాడు. ఏంటి ఆ సర్వాంగ కవచాలు అంటే 14వ వచనం. ఏలయనగా మీ నడుముకు సత్యము అనే దట్టి కట్టుకొనుడి, నీతి అనే మైమరుపు ఆ! సత్యము, నీతి. కాబట్టి అపవాదిని మీరు ఎదిరించాలంటే ఎలా పడితే అలా ఎదిరిస్తే యుద్ధంలో గెలుస్తామా? ఎలా పడితే అలా యుద్ధానికి వెళ్తే గెలుస్తామా అంటే గెలవం. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు మీకు సర్వాంగ కవచాలు అంటే శరీరానికి కవచాలు యుద్ధం చేసేవాడికి ఎలాగుంటాయో ఆత్మీయ యుద్ధం చేసేవాడికి కూడా యుద్ధాలు ఉండాలి. యుద్ధం చేసేవాడు కూడా కొన్ని కవచాలు ఉండాలి. ఏంటి అంటే సత్యం, సత్యం అనే దట్టి అంటే సత్యం, సత్యం అంటే నీలో నీ జీవితంలో ఏముండాలి? అపవాదం ఎదిరించాలంటే నీ దగ్గర ఏముండాలి? సత్యం. సత్యం అంటే కేవలం అబద్ధాలు ఆడకుండా ఉండడం మాత్రమే కాదు. సత్యం అంటే అబద్ధాలు ఆడకుండా, అబద్ధాలే ఆడకూడదు. కానీ కొంతమంది రోజు కనీసం 2, 3 అబద్ధాలైనా ఆడుతూ ఉన్నారు. మరి అబద్ధాలు ఆడే వాళ్ళ దగ్గర సత్యం ఉంటున్నట్ట? సత్యం అంటే సత్యం అంటే మన జీవితంలో కేవలం అబద్ధాలు ఆడడం మాత్రమే కాదు, అబద్ధాలు ఆడకుండా ఉండడం మాత్రమే కాదు. సత్యం అంటే కపటం లేని జీవితం కూడా. వేషధారణతో కూడినటువంటి బ్రతుకు లేకుండా ఉండడం, కపటం లేకుండా ఉండడం, యథార్థంగా ఉండడం, ఇది సత్యం అంటే. సో ఎవరైతే అటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు దట్టి, అవి ఒక అపవాదిని ఎదిరించడం ఒక దట్టిలాగా నీకు సహాయం చేస్తుంది, నీకు బలాన్ని చేకూరుస్తుంది. అందుకని పేతురు రాసిన పత్రికలో ఏమంటాడంటే మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా 1 పేతురు 2వ అధ్యాయంలో ఉంటుంది. సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఏమన్నాడు చూడండి. అక్కడ ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని నిర్మలమైన వాక్యమైన పాలన రక్షణ విషయంలో ఎదిగినప్పుడు ఆ పాలను అపేక్షించండి. ఏమంటున్నాడు ఇక్కడ? రక్షణలో నువ్వు ఎదగాలంటే నువ్వు ముందు ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? దుష్టత్వమును, సమస్తమైన కపటము, వేషధారణ. చాలు. కపటము, వేషధారణ అంటే మనం మాట్లాడే మాటలలో, మనం తీసుకునే నిర్ణయాలలో, మనం చూపేటువంటి, మనం చేసే ప్రవర్తనలో ఇది ఎవరికి తెలుస్తుంది? మనం కపటంగా మాట్లాడినప్పుడు ఎదుటివాడికి తెలియదు. వేషధారణతో మనం జీవిస్తున్నప్పుడు ఎదుటివాడికి తెలియకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది, కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుస్తుంది అంటే దేవుడికి తెలుస్తుంది. అంటే ఏం లేదు నీలో? సత్యం లేదు. సినిమాల్లో యాక్టర్స్ అందరూ నటిస్తున్నారు కదా, ఆ కొండ మీద నుంచి దూకినట్టు, లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చి కానీ గబగబా ఏడ్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. అంటే అది ఏంటది? నటన. ఒక వేషం వేసుకొని వాళ్ళు నటిస్తున్నారు. అది నిజమా? అది నిజం కాదు, అది అబద్ధం. వాళ్ళు వేషం వేసుకొని నటిస్తున్నారు. చాలామంది వేషం వేయకోకుండా నటిస్తారు తమ జీవితాల్లో. సో దాన్ని ఏమన్నాడంటే సమస్తమైన, కొంచెం కాదు, సమస్తమైన వేషధారణ, సమస్తమైన కపటము విసర్జించాలి, మానేయాలి. అది లేకుండా నీవు యథార్థంగా నీ మాట, నీ ఆలోచన, నీ ప్రతిస్పందన ఎప్పుడైతే సత్యంగా ఉంటుందో, ఎప్పుడైతే అది యథార్థంగా నువ్వు నీ యొక్క జీవితాన్ని హృదయాన్ని ఉంచుకుంటావో అది సత్యం, అది నీకు ఒక ఆయుధం. తర్వాత నీతి అనే మైమరుపు, నీతి అనే
దట్టిక నీతి అనే మైమరుపు తొడుక్కొని నీతి. సమయం లేదు మనకి ఇవన్నీ వివరించడానికి, చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను. నీతి ఎలా వస్తుంది? నీతి మనకి అంటే నీతి దేవుని మన నీతి మనం నీతి అనేటువంటిది నీతి అనేది మన నీతి కాదు, దేవుని నీతి మనకు ఆపాదించబడింది కాబట్టి మనం నీతిమంతులమయ్యాం. ఉచితంగా ఆయన కృపచేత మనం నీతిమంతులమయ్యాం. అయితే ఆయన నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఇప్పుడు మనము నీతిమంతులుగా జీవించాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన నీతిమంతులుగా చేశాడు కాబట్టి నేను ఎలా ఉన్నా పర్లేదని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే ఆయన నిన్ను ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు నువ్వు నీతిమంతులుగా చేసింది దేనికంటే నువ్వు నీతిమంతుడు కానప్పటికీ నిన్ను నీతిమంతుడిగా చేసింది దేనికంటే ఇప్పటి నుంచైనా నువ్వు నీతిమంతుడిగా బ్రతుకు అని చెప్పడానికి. ఎప్పుడు కూడా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే అపవాది మన మీద ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా అపవాది దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇతను ఇలా చేస్తాడు, ఈమె ఎలా చేసింది అని చెప్పి ఏం చేస్తాడంటే ఫిర్యాదులు చేస్తాడు. చూడండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. పాత నిబంధనలో జకర్యా గ్రంథము, అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు నిలబడి ఉన్నాడు. ఆ నిలబడి ఉన్న సందర్భంలో అతని పక్షంగా మరి ఆ సమయంలో దేవుడు అక్కడికి వచ్చాడు. అదే సందర్భంలో అపవాది కూడా అక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. చూడండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ, ఎవరండి? ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి ఏం చేస్తున్నాడు? సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఫిర్యాదు చేస్తున్నాడు. అంటే సాతాను నేచర్ ఏంటంటే ఏంటి చెప్పండి? ఫిర్యాదు చేయడం. ఈరోజు ఎవరైనా ఫిర్యాదులు చేస్తున్నారా అంటే నువ్వు సాతానుతో సహకరిస్తున్నావు అని అర్థం. ఫిర్యాదు అంటే వీడు ఇలాంటి వ్యక్తి, అలాంటి వాడు, ఇది అది అది ఇది అని చెప్పి మనం అన్నీ చెప్తూ ఉన్నాం. ఫిర్యాదులు, నిందారోపణ చేయడం, అవి నిజమే కావచ్చు. కానీ ఆ నేచర్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే అపవాది దగ్గర నుంచి వస్తుందని మనం గుర్తించాలి. ఫిర్యాదు చేస్తున్నాడంట ఎవరి మీద? యాజకుడైన యెహోషువ మీద. అప్పుడు సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వం నిలువబట్టి అతడు నాకు కనబరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసుకున్న కొరవ వల్లే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను. యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ దేవుడు అంటున్నాడు, సైన్యములకి అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, నా మార్గంలో నడుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడల నువ్వు నా మందిరం మీద అధికారివై నా ఆవరములను కాపాడువాడు వగుదువు. ఈ విషయాన్ని యెహోషువతో చెప్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే దేవుని సన్నిధిలో యాజకుడైనటువంటి యెహోషువ నిలుచున్నాడు. ఒక పక్కన యెహోవా దూత ఉన్నది, ఒక పక్కన అపవాది నుంచున్నాడు. ఈ అపవాది ఏం చేస్తున్నాడు అంటే ఈ యాజకుడి మీద ఫిర్యాదులు చేస్తున్నాడు. ఏమని? ఇదిగో ఇతను మలిన వస్త్రాలు, ఇదిగో ఇతను అవిధేయతలు, ఇదిగో ఇతను ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇతను ఈ విధంగా చేశాడు. ఈ విధంగా ఎవరి మీద చెప్తుంది? యెహోషువ మీద చెప్తా ఉంది. సాతాను ఎప్పుడు కూడా అబద్ధికుడు కదా. సాతాను అబద్ధికుడు. అయితే సాతాను ఒక్క ప్లేస్లో మాత్రం నిజం చెప్తాడు, అక్కడ అబద్ధం ఆడడం.
ఎక్కడ? ఎక్కడంటే దేవుని సన్నిధిలో. దేవుని దగ్గరికి వచ్చి అబద్ధం ఆడడానికి ఆడికి అవకాశం లేదు. ఎందుకంటే దేవునికి సమస్తం తెలుసు. వాడు అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు అనేది దేవుడికి తెలుసు. అబద్ధాన్ని నమ్మేవాడి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తావు కానీ అది నిజం కాదు అని తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అబద్ధం చెప్పలేవు. కాబట్టి దేవుని దగ్గర వాడు అబద్ధం చెప్పడం. అయితే ఆయన నీతి ప్రకారం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, యెహోషువ పరిస్థితి మలిన వస్త్రాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏమన్నాడంటే, సాతాను అపవాది నిన్ను గద్దించును గాక. అపవాదిని అంటున్నాడు, సాతాను దగ్గరకు వచ్చి అపవాది దగ్గరకు వచ్చి యెహోవా దూతలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను గద్దించును గాక అని చెప్పి అతని మలిన వస్త్రాలు తొలగించి ఏం చేశాడంట? ప్రశస్త వస్త్రాలు అలంకరింపజేసి. హల్లెలూయా! ఇది దేవుడిచ్చే నీతి. అంటే నీ నీతి ప్రకారం నువ్వు నీతిగా, నీ నీతి అంతా కూడా మురికి గుడ్డలతో సమానం, మలిన వస్త్రాలతో సమానం అంట. అలాంటి నీకేమిచ్చాడంటే ఆయన నీతిని, ఆయన మహిమ వస్త్రాలు ఇచ్చి రక్షణ ఆ వస్త్రాన్ని మన మీద కప్పి మన మీద కిరీటం పెట్టాడు. ఇప్పుడు ఆయన పెట్టాడు కాబట్టి ఆయన నీతితో మనం ఈ లోకంలో జీవించాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా మీరు గమనించండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పడం ఏంటండి, రాత్రింబగళ్ళు, చూడండి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎవరంట? ఎవరి మీదంట? ఏం చేస్తున్నాడు? రాత్రింబగళ్ళు నేరం మోపుతున్నాడు. వాడు పని అదే. నువ్వు కూడా మోపుతున్నావా నేరాలు? జాగ్రత్త. నువ్వు అపవాదితో పాల్గొంటున్నావు అని అర్థం. ఆ నేరాలు నిజమే కావచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అపవాది చెప్పేది నిజమే కావచ్చు, నేరం మోపుతున్నాడు, నేరం ఉంటేనే మోపుతున్నాడు, కానీ అది నిజమే కావచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నీతి వస్త్రాన్ని కప్పి అతన్ని నీతిమంతునిగా చేస్తున్నాడు. అపవాది రాత్రింబగళ్ళు నేరం మోపుతున్నాడంట. నేరం మోపి అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా! గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి జయించి ఉన్నారంట. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అపవాది నేరం మోపుతున్నాడు కానీ ఆయన రక్తాన్ని బట్టి మనం వాడిని జయించాం. వాడిని రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. గత రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, అందుకోసమే నేను ఈ రోజున ఈ వాక్య భాగాన్ని దేవుడు నాకు చెప్పమని, మరి దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యాన్ని నేను చెప్పడం జరుగుతుంది. ఒక డ్రాయింగ్ వేస్తూ ఉన్నాను అనమాట. ఆ డ్రాయింగ్లో ఒక ఇద్దరు డ్రాయింగ్ వేస్తున్నారు. ఆ డ్రాయింగ్లో అది ఎలా ఉందంటే చింపాంజీలాగా ఉంది. ఆ డ్రాయింగ్ ఒక చింపాంజీలాగా ఉంది, ఒక మనిషి. సడన్గా ఆ డ్రాయింగ్లో ఉన్నటువంటి, ఆ బొమ్మలో ఉన్నటువంటి ఆ మనిషి రూపంలో ఉన్నటువంటి ఆకారం ఉన్న వ్యక్తి సడన్గా లేచి నిలబడి అక్కడ నుంచున్నాడు. నుంచున్నప్పుడు అతని పేరు దోయేగ్ అంట. ఏంటంట? దోయేగు. ఆ వ్యక్తి ఒక్కొక్కరి మీద ఏం చేస్తున్నాడంటే నేరం మోపుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ దోయేగు. అప్పుడు నాకు అర్థమైంది, దోయేగు సాతాను అని చెప్తున్నారు. ఇతనే సాతాను అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు నేను కూడా దగ్గరికి వెళ్ళినాను, నేను కూడా దేవుని దగ్గర నుంచున్నాను. అప్పుడు నా దగ్గరకు వచ్చి నా గురించి కూడా దేవునితో చెప్తున్నప్పుడు నేను అన్నాను, అవును నువ్వు చెప్పిందంత నిజమే, కానీ ఆయన రక్తం చేత నేను కడగబడ్డాను, ఆయన సిలువ రక్తం చేత నేను కడగబడ్డాను, ఆయన నన్ను క్షమించి ఉన్నాడు అని నేను చెప్తున్నాను.
సో, నాకు వెంటనే మెలుకువ వచ్చింది. పొద్దున్నే ఏంటి? అది ఎవరు ఈ దోయేగి, అసలు దోయేగి అనే పదం ఎవరి దగ్గరైనా అసలు ఉందా? ఎక్కడన్నా ఉందా? అని. ఎందుకంటే మనకి సాధారణంగా కళ్ళొస్తాయి. కళ్ళన్నీ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చినవి కాదు. అలాగే దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేయాలి అనుకుంటున్నప్పుడు దేవుడు కొన్ని కళల ద్వారా కూడా చెప్తాడు. సో, మనకు ఆ వివేచన ఉండాలి. ఏది దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఏది సాధారణంగా వచ్చింది అనే విషయం. కాబట్టి ఇది దేవుడు నాకు ఏదో చూపించాలనుకున్నాడని నాకు అర్థమయ్యి, అది దోయగ్ అనే వ్యక్తి అతను ఎలా ఉన్నాడు అంటే, ఒంటి శరీరం అంతా కూడా రోమములతో నిండిపోయిన ఒక చింపాంజీలాగా ఉన్నాడు. సరే, అసలు ఎక్కడున్నాడు ఈ దోయేగు అని చెప్పి నేను బైబిల్‌లో వెతికితే, నిజంగా దోయేగు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి బైబిల్‌లో ఉన్నాడు. ఎవరు ఈ దోయేగు అంటే, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం తీయండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం. రాజు దోయేగుతో, నువ్వు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఆ దినమందు హతము చేశాను. పాత నిబంధనలో సౌలు కాలంలో సౌలు యొక్క సేవకులలో, పశువుల కాపరులో హెడ్ ఈ దోయేగు. ఏం చేశాడు ఈ దోయేగు అంటే, యాజకులు అంటే దేవుని సేవకుల్ని, యాజకుల్ని దావీదుకి వాళ్ళు సహాయం చేశారని చెప్పి వాళ్ళని హతం చేస్తాడు, చంపేస్తాడు. అతను ఎవరంటే ఎదోమీయుడు. ఎదోమీయుడు అంటే ఎలా ఉంటాడు చెప్పండి? ఎదోము అంటే ఏశావు. ఏశావు సంతానం ఎదోమీయులు. ఏశావు ఎలా ఉంటాడు? ఏశావు చర్మం రోమములతో కూడినటువంటి చర్మం. ఏశావు శరీరం అంతా కూడా, ఏశావు ఎంత రోమముల చర్మం అంటే, మేక చర్మాన్ని తన ఒంటి మీద కప్పితే దాన్ని తడిమి చూసి గుర్తించలేకపోయాడు ఇస్సాకు. అంటే అంతటి రోమం, అంటే ఒక చింపాంజీ లెక్కలో ఉంటాడు. కాబట్టి నాకు కలలో వచ్చినటువంటి ఆ రూపము, బైబిల్లో ఉన్నటువంటి ఆ రూపము ఎగ్జాక్ట్గా ఒకటే కనిపించింది. అంటే దాని అర్థం ఏంటంటే, వాడు ఒక బైబిల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టరు, కానీ వాడు సేవకుల్ని చంపేలాగా వాడు అక్కడ ప్రవర్తించాడు. అంటే అతన్ని ప్రేరేపించినటువంటి స్పిరిట్ ఏంటంటే, ఆ స్పిరిట్ ఆ పేరును వాడుకుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు అంటే, తన బిడ్డల మీద నేరము మోపుతున్నాడు. అక్కడ నేరం మోపింది ఎవరంటే వాడే. ఆ దోయేగు అనేవాడు నేరం మోపాడు ఎవరి మీద అంటే, యాజకుల మీద. వాళ్ళకి ఏ పాపం తెలియదు పాపం. ఈ యాజకులే ఈ దావీదుకి సహాయం చేశారు. ఈ యాజకులు దావీదుకి విచారణ చేసి వాడిని పంపించారని చెప్పి దేవుని సేవకుల మీద నేరము మోపుతున్న వ్యక్తి ఎవరంటే దోయేగు, పాత నిబంధనలు. అప్పుడు యాజకుల కుటుంబాలందరినీ పిలిపించారు. పిలిపిస్తే వీళ్ళని చంపేయండి ఆజ్ఞ ఇచ్చాడు సౌలు. ఎవరో కూడా ధైర్యం చేయరు, అమ్మో మేము వెళ్ళం అంటే. ఈ దోయేగు ఏం చేస్తాడంటే, గబగబా లేచి యాజకుల్ని చంపేస్తాడు. ఎందుకనంటే వాడిని ప్రేరేపించే స్పిరిట్ ఏంటంటే, నేరము మోపేటువంటి స్పిరిట్, అపవాది అతన్ని ప్రేరేపించి. కాబట్టి దేవుడు ఆ స్పిరిట్ అది ఎట్లా ఉంటుందో అది నాకు ఆ కళలో చూపించినప్పుడు నేను చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఆ పదం ఉంటుందన్న కూడా నాకు తెలియదు, కానీ ఆ పదం ఉంది. అది ఏ విధంగా అతను ఆ ఫిర్యాదు కలలో చేస్తున్నాడో దేవుని సేవకుల మీద, అదే విధంగా ఇతను ఫిర్యాదు చేసి నశింపజేయడం జరిగింది. కాబట్టి ఎందుకు ఇది నాకు చూపించాడని నేను ఉదయం ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, తన బిడ్డలైనటువంటి వారికి జాగ్రత్తగా ఉండమని, బలముగా ఉండమని, అపవాది యొక్క పోరాటంలో మనం ఉన్నామనే విషయాన్ని గుర్తించి బలవంతులుగా, దృఢంగా ఉండాలని చెప్పడానికి దేవుడు నాకు అటువంటి ఆ యొక్క దర్శనం చూపించాడని నాకు అర్థమైంది. అందుకోసమే నేను వేరే విషయం మీకు చెప్పాలి, కానీ ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని చెప్పమని దేవుడు నాకు చూపించడం, మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నా మనసులో ప్రేరేపణ కలుగజేయడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, అపవాది మనపైన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
ఆయన నీతిని మనం ఆపాదించుకోవాలి. సత్యమును దట్టి నీతి అను మైమరు. మనం ఏం చేయాలంటే ఆయన రక్తములో మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను, మన అవిధేయతల్ని, మన అతిక్రమములను ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. నీతి అను మైమరు. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతాం, మనం ఏం చేస్తామంటే మనల్ని పవిత్రపరుస్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏముంది? మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుంచి క్షమించి మనల్ని పవిత్రపరుస్తాడని చెప్పి రాయబడి ఉంది. ఫిబ్రవరి 2:14లో, కొలస్సీ 2:14-15లో ఉన్న మాట ఏంటంటే అపవాది ఓడించబడ్డాడు. వాణ్ణి బాహాటముగా సిలువ చేత జయోత్సవముతో ఈడ్చుకొచ్చి అపవాదిని బాహాటముగా అప్పగించాడంట ప్రభు. ఎప్పుడంటే సిలువ త్యాగం ద్వారా, సిలువ బలియాగం ద్వారా, సిలువ యాగం జరిగినప్పుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పోరాడేటువంటి విధానంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అపవాదికి క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి అపవాదికి, పాత నిబంధనల అపవాదికి తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, పాత నిబంధనలో అపవాది ఓడించబడల, కానీ క్రొత్త నిబంధనలో అపవాది ఓడించబడ్డాడు. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉంది. సమయం లేదు కాబట్టి నేను స్పీడ్గా చెప్తున్నాను. అపవాది ఏమయ్యాడు చెప్పండి? ఓడించబడ్డాడు. ఓడించబడిన వాడికి మన మీద అధికారం ఉందా అంటే అధికారము లేదు. ఇప్పుడు అధికారము లేనటువంటి వాడు కాబట్టి వాడు ప్రేరేపిస్తూ ఈ విధంగా శోధిస్తూ ఉంటాడు. మనల్ని ఏమీ చేయలేడు. అలాంటి వాడితో మనం ఏం చేస్తున్నామంటే పోరాడుతున్నాం. కాబట్టి ఇంకేం మాట్లాడుతున్నాడు అంటే, నీతి అను మైమరువు తొడుక్కోండి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు తొడుక్కోండి. అంటే సువార్తను కూడా మనం ప్రకటించేవారుగా ఉండాలి. దేవుని చిత్తం అయితే మరొకసారి ఇవన్నీ నేను వివరిస్తాను. స్పీడ్గా చదువుకుందాం. తర్వాత విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఏం కావాలంట? అపవాదం జయించడానికి ఏం కావాలి? విశ్వాసం అనేది కావాలి. ఒక కష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, వెంటనే కురింగిపోయి భయపడిపోయి గజ వణికిపోకూడదు. ఒక సమస్య వచ్చింది, చింతించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. ఒక అనారోగ్యం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఏదైనా సరే కావచ్చు, విశ్వాసం డాలు. చింత, దిగులు ఏంటి చెప్పండి? అపవాది వేసే బాణాలు. చింత, దిగులు, అవిశ్వాసం అపవాది వేసే బాణాలు. కాబట్టి అలాంటి బాణాలని మన విశ్వాసంతో ఎదుర్కోవాలి. విశ్వాసం అంటే నా దేవుడు ఉన్నాడు, నాకేం కాదు, నా దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. అది ఏది ఎలా జరగాలంటే అలాగా జరుగుతుంది. ఏది ఎలా జరగాలని దేవుడు నిర్ణయిస్తే అలా జరుగుతుంది. ఏది ఏమైనాను కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడో ఏమీ కాదు, దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. ఇది విశ్వాసం. అంతేగాని ఇది ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో, ఏమైపోతానో, నేను ఇది ఎలా పరిష్కరించాలని నీకు నువ్వు దిగులు 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 ఏంటంటే ఇదంతా అపవాది వేసే బాణం అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చింత వచ్చిందా, ఇది అపవాది బాణం వేస్తున్నాడు, జాగ్రత్త. కాబట్టి విశ్వాసాన్ని డాలుగా పెట్టుకో. ఆ తర్వాత రక్షణ అను శిరస్త్రానము, దేవుని వాక్యమున ఆత్మఖడ్గము ధరించుకొనుము. ఆత్మల ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదల విజ్ఞాపన చేసి మెలకుగా ఉండండి. కాబట్టి విశ్వాసం ఉంచుకో, రక్షణని స్థిరస్థానం ధరించుకో, ఆత్మ అనే వాక్య ఖడ్గాన్ని ధరించు. వాక్యాన్ని ధ్యానం చేయి. దేవుని వాక్యాన్ని ధ్యానించి అపవాదిని ఎదిరించడానికి, శోధనని జయించడానికి, పాపాన్ని జయించడానికి దేవుని వాక్యం కావాలి. ప్రార్థన చెయ్యి, ప్రార్థనా జీవితం కావాలి. ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యం చేత తమ హృదయాన్ని నింపుకుంటూ ఉంటారో వారి జీవితం ఏమవుతుందంటే విశ్వాసం వృద్ధి చెందుతుంది.
వారి జీవితంలో సత్యము, నీతి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా చక్కగా కలిసి పనిచేస్తాయి. ఎవరైతే ఈ విధంగా దేవుడిచ్చి సర్వాంగ కవచాలను ధరించుకొని నిలబడతాడో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? అపవాదిని జయించేవాడుగా ఉంటాడు. అపవాదిని జయించేవాడుగా ఉంటాడు. ఆయన రాజ్యాన్ని కట్టేవాడుగా ఉంటాడు. అది ఆయన కోరిక. ఏంటంటే చెప్పండి, ఒక్కొక్కటి మళ్ళీ చేద్దాం. దేవుడికి సర్వాంగ కవచాలు ఏంటి? సత్యం, నీతి, దేవుని వాక్యము, విశ్వాసము, ప్రార్థన. మన జీవితంలో ఇవన్నీ మనం కలుసుకొని మనం ఏం చేయాలంటే మనపై నింద మోపే అపవాదిని ఎదిరించి మనం ఏం చేయాలంటే జీవితం జీవించాలి. ఎప్పటి వరకు? మరణం వరకు. కాబట్టి ఈ పోరాటంలో ఈ యుద్ధంలో మనం ఎవరితో పోరాడాలి చెప్పండి? మనుషులతో కాదు, ఇంటి పక్కలతో కాదు, ఇంటి ముందు వాళ్ళతో కాదు, బంధువులతో కాదు, స్నేహితులతో కాదు. మనం మనుషులతో పోరాడితే పనులు అవ్వవు. మనం పోరాడాల్సింది మన ఆత్మీయ యుద్ధంలో మన శరీర ఇచ్ఛలతో, మన పాపముతో, లోక ఆశలతో, ఇవన్నిటి వెనకాలన్న అపవాదితో మనం పోరాడాలి. దానికి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ధరించుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మన జీవితంలో దేవుడు ఏదైతే సంకల్పించాడో, ఏదైతే ఆయన మన గురించి సంకల్పించి నిర్ణయించాడో అది మన జీవితంలో జరుగుతుంది, నెరవేర్చబడుతుంది, మన జీవితం మహిమకరంగా మార్చబడుతుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలో వంచుదాం, ప్రార్థన చేద్దాం.